ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తారు. జై బాబా అండి శ్రీనివాస్ గారు. जय बाबा उमरानी मैडम गारू अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నసాంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నసాంగి అరిషడ్వర్గం బంతరింపగా అరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపు అవ్యయ మోక్షం వనుగ్రహింపు प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा థ్యాంక్ యూ అండి ఉమారాణి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు. మంచి ప్రార్థనా గీతంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మనకి శ్రీరాములు గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత సులోచన రెడీగా ఉండాలి. శ్రీరాములు గారు జై బాబా. జై బాబా మేడం. జై బాబా అండి. జై బాబా. జై బాబా ఉమారాణి గారి అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట ప్రేమే అతని తత్వమట ప్రేమను అతడు కోరునట మేల్కొల్పుటకై వచ్చేనట అందుకే మౌనము పూనేనట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట మిథ్యానుభవములే తొలుగునట దివ్యానుభవములే కలుగునట తేజోమయమగు రూపమట తేజోమయమగు రూపమట
తేజో విలసితా హాసమట చిన్ముద్రయే తన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానంట ఉన్నతులకు ఉన్నతుడంట ఉన్నది మాత్రం తానంట. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఉమారాణి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. మంచి గీతం వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సులోచన ఒక పాట పాడాలి. జై బాబా అండి ఉమారాణి గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరని పించి మెహరు బాబని పించి, మెహరని పించి మెహరు బాబని పించి స్మరణలో ఉంచి మురిపించి సాకావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోని ఆడావులే. ఆరాధన తెలియని ఆరాటం నాదని చెలగాటం నాతోని ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను వ్రాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను మెహరు శ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి. ఉమారాణి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. జై బాబా. మంచి పాఠం శ్రీనివాసరావు గారిది వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ ఒక పాట పాడాలి. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉంది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము బాబా, నీ సేవకే అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము
బాబా నీ సేవకే అంకితం. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించావు. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించావు. అరిషడ్వర్గపు మూకను త్రోలే, అరిషడ్వర్గపు మూకను త్రోలే, అనుభవమేదో కలిగించావు. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము. బాబా నీ సేవకే అంకితం. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రాణీయకుమా. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రాణీయకుమా. ఆధ్యాత్మికమే ఆరాధనగా, ఆధ్యాత్మికమే ఆరాధనగా, ప్రేమ విధేయత ఆలంబనగా, ప్రేమ విధేయత ఆలంబనగా, నీ కార్యములో నీ సేవకునిగా, నీ కార్యములో నీ సేవకునిగా, కర్పూరమై నేను కరిగిపోనిమ్మ. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము. బాబా నీ సేవకే అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం, నీ కరుణ సంప్రాప్తము. బాబా నీ సేవకే అంకితం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న, చక్కటి పాట పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు లలితా जय కుమార్ बाबा। గారు రెడీగా ఉండండి. అప్పారావు గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। तनिवि तीरलेदु स्वामी, तनिवि तीरलेदु నీ ప్రేమామృతమును మేఘోలగా తనివి తీరలేదు. మోహన మధుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే. మోహన మధుని మోమును చూడగా హృదయమే రాగము పాడెనే. మధురమైన నీ మందహాసమే మధురమైన నీ మందహాసమే మనసున వెన్నెలై విరిసెనే. మనసున వెన్నెలై విరిసెనే. తనివి తీరలేదు స్వామి, నీ ప్రేమామృతమును నే గ్రోలగా తనివి తీరలేదు. ప్రేమను చిలికే కౌగిలింతయే, ప్రేమను చిలికే కౌగిలింతయే ఉల్లము జల్లన చేసనే. ప్రేమను చిలికే
కౌగిలింతయే ఉల్లము జల్లన చేసెనే తీయనైనని స్పర్శానందమే ఆ తీయనైనని స్పర్శానందమే ఎదలో మోహము రేపెనే ఎదలో మోహము రేపెనే తనివి తీరలేదు స్వామి కరుణలుకుని చల్లని చూపులు నీ దరిదమ్మని పిలిచెనే కరుణలుకుని చల్లని చూపులు నీ దరిదమ్మని పిలిచెనే పొంగులు వారే ప్రేమ తరంగము పొంగులు వారే ప్రేమ తరంగము నాలో నాట్యము చేసెనే నాలో నాట్యము చేసెనే తనివి తీరలేదు బాబా నీ ప్రేమామృతము నే గోలగ తనివి తీరలేదు అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి ఉమారాణి గారు జై బాబా జై బాబా అండి జై బాబా. ఇప్పుడు లలిత కుమార్ గారు ఒక పాట పాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ ధరణి వెలసింది ప్రియతముడై నిలిచింది ప్రేమ ధరణి వెలసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలసింది ప్రియతముడై నిలచింది విశ్వములో నిండింది విశ్వవ్యాప్తి చెందింది విశ్వసించు వారి ఎదెన్ వీణియగా పలికింది విశ్వములో నిండింది విశ్వవ్యాప్తి చెందింది విశ్వసించు వారి ఎదెన్ వీణగా పలికింది ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలసింది ప్రియతముడై నిలచింది మౌనములో మత ద్వేషం మటుమాయం చేసింది మానవులను ఒకటిగా మలచి మేలు కొల్పింది మౌనములో మత ద్వేషం మటుమాయం చేసింది మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం
ప్రేమ ధరణి వెలసింది, ప్రియతముడే నిలచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా లలిత కుమార్ గారు. జై మనకి బాబా. రావు గారు చక్కటి శాస్త్రి గారి గీతం పాడితే మీరేమో శ్రీనివాసరావు గారు పాడారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. ఇప్పుడు జలజ ఈరోజు మౌనమా? జలజ రెడీగా ఉన్నారా? హలో జలజ మెహర్ కి సైలెన్స్ అండి ఇవాళ. అదే అక్క జై బాబా. ఓకే ఓకే తను సంకీర్తన చేయదు ఈరోజు. అదే ఓకే. నాగమణి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత కనక మహాలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువదు, నిన్ను చూసింది నిలిసిపోయింది. ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా. ఎన్ని ఆటుపోటులున్నా చెక్కు చెదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది, మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సంగతి ఆదమరిపిస్తాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది. నేను నాదను సంగతి ఆదమరిపిస్తాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి ఉమ్మగారు. జై బాబా. జై బాబా. జై బాబా. మనకి కనక మహాలక్ష్మి గారు ఒక పాట పాడాలి. తర్వాత గౌరీ గారి స్పీచ్ ఉంటుంది. జై బాబా. ఉన్నారండి కనక మహాలక్ష్మి గారు? జై బాబా. జై బాబా రండి. అవతార్ మెహర్ బాబా की जय.
నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా, అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా, అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు బాబా, నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా, ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా, నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా, నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు బాబా, నీ బాటను నడిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా, హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా. స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా, స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా. సంగీతారాధనలో బాబా శాశ్వతముగమన నిమ్మ, సంగీతారాధనలో శాశ్వతముగమన నిమ్మ. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై, నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఉమారాణి గారు జై బాబా. ధన్యవాదాలు. జై బాబా అండి. మంచి శ్రీనివాసరావు గారు పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మనకి ప్రసంగానికి టైం అయింది. గౌరీ గారిని తన ప్రసంగం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా గౌరీ. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ చాలా అవసరం. అది ఎలా ఉంటుందంటే, ఆ స్వేచ్ఛ లేకపోతే జీవితంలో ఊపిరాడినట్టు ఉంటుంది. బాబా చెప్తున్నారు, మీరు ఈ మాయా ప్రపంచంలో, మాయా ప్రపంచం ఎందుకన్నారంటే నిజంగా అస్తిత్వం లేనటువంటి
అస్తిత్వం ఉన్నట్లుగా మనల్ని భ్రమింపజేసేదే ఈ మాయ. నిజానికి దానికి ఉనికి లేదు, అయినప్పటికీ ఇది నిజమని మనం అనుకుంటున్నాం. ఇందులో ఉంటూ పుడుతూ చస్తూ జన్మలు అనేకం మనం గడుపుతూ ఉన్నాం. సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ, సంస్కారాలు కూడగట్టుకుంటూ అంతులేని ఒక విషవలయంలో మనం చిక్కుకుపోయాం. బాబా అంటున్నారు, నీకు ఈ విషవలయం నుండి శాశ్వత స్వేచ్ఛ కావాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉన్నావని అనుకుంటున్నావేమో, స్వేచ్ఛగా లేవు. ఒకసారి మనసారి రూమ్ దగ్గర మనం మెహరాబాద్ వెళితే ఒక్కసారి మన ఊహలో టిన్ షెడ్కి ఎదురుగుండా మనసారి రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే అక్కడ చెట్టు దగ్గర కుక్కలు కట్టేసి ఉంటాయి. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి స్త్రీ మండలితో బాబా కూర్చుని ఉండగా సాయంత్రం పూట ప్రతిరోజు కూడా బాబా ఆ గది మీద కూర్చుని ఉంటే చుట్టూ వీళ్ళు స్టూల్స్ వేసుకుని లేడీస్ ఎవరి స్టూల్ వాళ్ళదే, ఎవరి ప్లేస్ వాళ్ళదే, అలా కూర్చుని ఉంటూ బాబా చెప్పేది వింటూ ఉండేవాళ్ళు. బాబా ఏం చెప్పినా కూడా, ఎంత కఠినమైన ఆధ్యాత్మిక విషయం చెప్పినా కూడా చుట్టూ ఉన్న పరిసరాల్ని వాడుకుని వివరంగా చెప్తూ ఉండేవారు. అక్కడ ఒక కుక్క కట్టేసింది చెట్టుకి. అది గిరగిరా తిరుగుతూ ఆ కట్టేసినటువంటి చైన్ నుండి తాను విడుదలవ్వాలి, స్వేచ్ఛను పొందాలని గిరగిరా తిరుగుతుంది. బాబా అన్నారు, చూడండి దాన్ని, అది బంధనాల్లో ఉందని దానికి తెలుసు, స్వేచ్ఛ కావాలని అది అనుకుంటూ ఉంది. మీరు ఉన్నారు బంధనాల్లో, కానీ మీరు స్వేచ్ఛ గురించి కోరుకోవడం లేదు. మీరు బంధనాల్లో ఉన్నట్టు మీకు తెలియడం లేదు. అంతలాగా మాయ మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంది. మీరు మీ మీ ఆత్మ ఆ బంధనాల్లో కోరుకుపోయి ఉంది. మీ ఆత్మ యొక్క చైతన్యం, ఆత్మ కాదు, ఆత్మ యొక్క చైతన్యం బంధనాల్లో ఉండి నీ నిజస్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా నేను ఇందులోనే కట్టి పడేస్తూ ఉంది. స్వేచ్ఛ అంటే ఏమిటి? బాబా చెప్పిన ఒక చక్కటి ఉదంతం ఉంది. అది తెలుసుకుంటే మనం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిలుక ఉందనుకోండి, అది హాయిగా చెట్టు మీద కూర్చుని దానికి కావలసినట్టుగా తింటూ ఎక్కడికంటే అక్కడికి ఎగురుతూ ఉంది. ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మకి స్వేచ్ఛగా ఎగరేది, తనకు కావలసిన పళ్ళు తింటూ ఉండేది. అది పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛగా ఉంది, ఎప్పుడు బంధనంలో లేదు. అందుకని దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. మిగిలిన పక్షుల్ని అడుగుతూ ఉండేదట చిలకల్ని, అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి, నాకు స్వేచ్ఛ కావాలి అంటే ఏమిటో తెలియాలి నాకు అనుకుంటూ ఉండేదట. ఒక ముని దీని మాటలు విన్నాడు. పూర్వం కథల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ పక్షుల భాషను కొంతమంది మునులు, యోగీశ్వరులు తెలుసుకుంటూ ఉండేవారు అని. అలాగే ఈ ముని అన్నాడు, చిలక, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు కదా, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన లేకపోవడంలో ఈ విషయం నీకు తెలియడం లేదు. నేనే నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చూపిస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. తెలివైన పక్షిది. ఓహో, పక్షి ఈ మునీశ్వరుడు నాకు చూపిస్తానంటున్నాడు స్వేచ్ఛ అంటే ఏమిటో అని అతనికి దగ్గరగా వచ్చి అతని చేతుల్లోకి వచ్చిందట. ముని ఆ చిలుకను పట్టుకుని ఒక పంజరంలో పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ చిలుక ఒక విషయం తెలుసుకుంది. ఏమిటది? దానికి రెక్కలు ఉన్నాయి, ఎగరగలిగే శక్తి ఉంది. అయినప్పటికీ తనకు ఇష్టం వచ్చినట్లు ఎగరలేకపోతున్నానని, తనకు నచ్చిన పళ్ళు తినలేకపోతున్నానని, తనకు ఇష్టమైన చెట్టు మీద కూర్చోలేకపోతున్నానని దానికి అర్థం. అంటే సంథింగ్ రాంగ్. నాకు ఎగరడానికి రెక్కలున్నాయి, శక్తి ఉంది, కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఇష్టమైంది తినడానికి స్వేచ్ఛ లేదు. పంజరం ఒక బంధనం అయిపోయిన కారణంగానే తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని గ్రహించింది. ఓహో,
నన్ను ఇవన్నీ చెయ్యనివ్వకుండా చేసేది ఏమిటి? ఈ కేజ్, ఈ పంజరం. దీనిలో నన్ను పెట్టిన మూల నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నా ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేకుండా ఈ పంజరం నన్ను ఇందులో బంధించింది. అప్పుడు ఈ చిలక ఇలా అనుకుందట, ఈ పంజరం నుండి ఎలాగైనా బయటపడి వెనక్కి తిరిగి చూడకుండా స్ట్రైట్గా గాలిలోకి ఎగిరిపోవాలి. ఎందుకని? దానికి అనుభవంలోకి వచ్చేసింది బంధనం అంటే ఏమిటి, స్వేచ్ఛ లేకపోవడం అంటే ఏమిటో తెలిసింది. ఎప్పుడైనా నన్ను దీని నుండి బయటపడేసాడు అనుకోండి ఈ ముని, అప్పుడు ఏం చేయాలి? నేను వెనక్కి తిరిగి చూడకుండా గాలిలో ఎగిరిపోవాలి. అప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఎలాగా? ఆ ముని మాత్రమే నన్ను విడిపించగలడు. అందులో పెట్టినవాడు ఆయనే, తీస్తానని చెప్పినవాడు ఆయనే. అంటే స్వేచ్ఛ అంటే ఏమిటో నీకు చెప్తానన్నాడు కదా. ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తానని అతను నాకు మాట ఇచ్చాడు. నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చెబుతాను అన్నాడు. కనుక అనవసరంగా కంగారు పడి ఎగిరి గంతులు వేయడానికి కానీ, రెక్కలు విదిరించి తప్పించుకోవడానికి కానీ ప్రయత్నిస్తే ఈ పంజరం నుండి బయటపడలేను సరికదా, శరీరం అంతా గాయాలు పాలై వేదనకు గురి కావడం ఖాయం. దానికి ఒక విషయం బాగా అర్థమైంది. గురువు చెప్పాడు, ఆ ముని చెప్పాడు, ఈ పంజరం నుండి నేను బయటకు ఇడిపిస్తాను, స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్తాను. ఈ లోపునే కంగారు పడిపోయి రెక్కలు ఆ పంజరం గోడలకు కొట్టుకుని, ఊచలకు కొట్టుకుని, రక్తం కారకుండా, రక్తపాతం అయ్యేటట్టుగా కాకుండా ఓర్మితోటి ఆ ముని ఎప్పుడు డోరు తీస్తాడా, పంజరం తెరుస్తాడా అని ఎదురు చూడడమే ఉత్తమం అని దానికి అర్థమైంది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను పెట్టింది తింటూ ఉంది, సహనంతో కాచుకుని ఉంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ముని ఆ కేజీని ఓపెన్ చేస్తాడు అని. అయితే ఈ చిలకకి స్వేచ్ఛ పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ ముని పట్ల ఉన్న దృఢ విశ్వాసం కారణంగా అది ఉల్లాసంగా జీవితాన్ని గడిపించి చూశారు. ఇక్కడ కేజీలో ఉంది, అతను విడిపిస్తానని చెప్పాడు కాబట్టి నమ్మింది. ఆ ముని మీద ఉన్నటువంటి దృఢ విశ్వాసం అది దానికి ఉంది కాబట్టి ఓపికతోటి ఉండగలిగినంత ఉల్లాసంగా ఉంటూ అతడు పెట్టింది తింటూ సహనంగా ఎదురు చూస్తూ ఉంది. చివరికి ముని కృప వల్ల పంజరం నుండి బయటపడి శాశ్వత స్వేచ్ఛను పొందింది. అయితే ఈ కథలోని అర్థం ఏమిటి బాబా వివరిస్తూ ఉన్నారు. చిలకను పంజరంలో పెట్టిన తరువాతే దానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసింది. పంజరం యొక్క అనుభవం పొందిన తర్వాత ఈ బంధనాల్లో నేను ఉన్నాను, ఈ పంజరం అనేటువంటి బంధనంలో నేను ఉన్నాను, దీని నుండి బయటపడితే నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగగలిగినప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నట్లు లెక్క అని ఒక అనుభవం ద్వారా తెలుసుకుంది. అంటే ఆపోజిట్ అనుభవం వల్ల స్వేచ్ఛ గురించి తెలుసుకుంది. బంధనంలో ఉండడం వల్ల స్వేచ్ఛ అంటే ఏమిటో దానికి ఎరుక కలిగింది. అయితే బాబా ఈ కథలో ఎందుకు చెప్పారు ఈ కథ? ఆ కథని గురించి చెప్పిన తర్వాత చిలుకంటే జీవాత్మ అనుకోండి, పంజరంలో బంధించబడక పూర్వం చిలుకకు స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలియదో అలా ప్రతి జీవాత్మ కూడా దేహం అనే పంజరంలో బందీ అయి ఉన్న కారణంగా నిజమైన స్వేచ్ఛను లేక ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభూతి పొందలేకపోతూ ఉంది. మనం కూడా ఈ మాయలో ఉన్నాం, మాయ బంధనాల్లో చిక్కుకొని ఉన్నాం. కానీ మనకి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. పుట్టినప్పటి నుంచి ఈ బంధనాల్లో ఉన్నాం కాబట్టి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. కానీ ఈ చిలక ఏం చేసింది? ముందు స్వేచ్ఛను అనుభూతి చెందింది. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియలేదు కానీ స్వేచ్ఛ యొక్క అనుభవం దానికి ఉంది. పంజరంలో పెట్టిన తర్వాత ఆ స్వేచ్ఛ యొక్క విలువ తెలిసి, అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ శరీరం అనేటువంటి పంజరంలో జీవాత్మ బందీ అయి ఉండిపోయింది. మొదటి నుంచి పంజరంలో ఉన్న పక్షికి స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది?
ఈ పంజరం నుండి నువ్వు బయట పడగలిగితే అప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది. నిజమైన స్వేచ్ఛను పొందడమే ప్రతి జీవాత్మ యొక్క గమ్యం. ఈ మాయా శృంఖలాల్లో అనే పంజరంలో బంధించబడినటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందితే అదే గమ్యము. ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకున్నాం. అక్కడ జీవాత్మ అంటే నీటి బిందువు, దానిపైన ఒక బుడగ అంటే దేహం అనుకోండి. ఎప్పుడైతే ఈ దేహము పగిలిపోతుందో అప్పుడు ఈ నీటి బిందువు సముద్రంలో కలిసిపోయినప్పుడు, ఓ నేను ఈ పరిమితమైన బిందువుని కాను, నేను మహాసాగరాన్ని అనేటువంటి అనుభవం దానికి ఎలా కలుగుతుంది? అలాగనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. ఎగరగలిగే శక్తి ఉన్నప్పటికీ చిలుక ఏ విధంగా ఎగరలేకపోతుందో అదేవిధంగా జీవాత్మ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలను తనలో కలిగి ఉన్నప్పటికీ అది తెలుసుకోలేకపోతుంది తాను భగవంతుడు అనే విషయాన్ని. దానికి ఎగరగలిగే శక్తి చిలుకకు ఉన్నట్లుగా ఈ జీవాత్మలో ఆ పరమాత్మ యొక్క అంశం ఉంది, పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ తెలుసుకోలేకపోతూ ఉంది. ఆ జ్ఞానం దానికి కలగడం లేదు. ఎందుకని? కారణం ఏమిటి? దానికి స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు, స్వేచ్ఛ లేదు. ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ తానేమిటి అనేటువంటి ఎరిక పొందడానికి స్వేచ్ఛ దొరకలేదు. అది అనేక జన్మలు తీసుకుంటూ తాను పరిమితమైన దానిని అనే భావనకు కట్టుబడి ఉండిపోయింది. ఇదే జీవితం, ఇదే కరెక్ట్ అనుకుంటూ. ఎందుకని? మొదటి నుంచి పంజరంలో ఉన్న చిలుకకి స్వేచ్ఛ గురించి ఏం తెలుసు? స్వేచ్ఛ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. అలాగా ఈ బంధనాల్లో ఉండిపోయి ఇదే నిజం అనుకుంటూ ఇందులోనే కూరుకుపోయి ఉండిపోయాం. ఎప్పటికైనా అది ఆ బంధనాల నుండి విడుదలై స్వేచ్ఛ పొందవలసిందే. బాబా చెప్తున్నారు, అలా పంజరంలో ఉండిపోదు. అది తప్పకుండా ఆ జీవాత్మ పరమాత్మ యొక్క సహాయంతో ఆ పరమాత్మ యొక్క స్థితిని పొంది తీరవలసిందే. అయితే ఆ జీవాత్మ స్వేచ్ఛని పొందాలంటే ఎవరి సహాయం అవసరము, ఎవరిని ఆశ్రయించాలి? బాబా చెప్తున్నారు, జీవాత్మ స్వేచ్ఛని పొందాలంటే అవతార పురుషుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకని? ఆయన డైరెక్ట్గా గమ్యాన్ని చేర్చగలిగేటువంటి ఉన్నతోన్నతుడు, మార్గము గమ్యము తానైన వాడు, ఆ గమ్యాన్ని చేరి వచ్చినవాడు, మనకు సహాయం చేయడానికి చేయి అందించేవాడు. అవతారిని సంగత్య భాగ్యం దొరకగానే ఆయన పాదాల వద్ద తన్ను తాను సమర్పించుకోవడం అన్నిటికంటే అతి ఉత్తమమైన మార్గం. అవతారుడు గాని ఆ అదృష్టం కొద్దీ ఆ జీవాత్మకు లభిస్తే కాళ్ళు పట్టుకుని వదలకూడదు, సర్వార్పణ అయిపోవాలి, నీవే నాకు దిక్కు అనేటువంటి స్థితికి చేరిపోవాలి అని బాబా చెప్తున్నారు. నాకు ఇంకేమి వద్దు, నువ్వే కావాలి అనేటువంటి స్థితికి ఆ జీవాత్మ వచ్చేసేయాలి. అయితే సర్వార్పణ ఎలా ఉండాలి? సగం సగం పనికి రాదు. ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. ఒక వ్యక్తి మంగళ వద్ద గడ్డం చేయించుకుంటూ ఉన్నప్పుడు మంగళ ఎలా చెప్తే అలాగా మంగళ తను ఇష్టం వచ్చినట్లుగా ఆ బుర్రను అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాడు. అతను ఏం చేయాలి? వారించకూడదు. మంగళకి ఇష్టం వచ్చినట్లుగా అతను తిప్పుకోవడానికి అనుమతించాలి. ఎందుకంటే గడ్డం నున్నగా రావాలంటే అది చేయక తప్పదు. ఇతను ఇష్టం వచ్చినట్టు చేస్తే అక్కడ తెగిపోద్ది, గడ్డం సరిగా రాదు. అదేవిధంగా భగవంతుడు కావాలని అనుకునేవాడు అవతారానికి తన శరీరం మనస్సు పూర్తిగా అప్పగించి ఆయన చెప్పినట్లే నడుచుకోవాలి. అంతే కదా? ఇంకా మన తోక జాడించడానికి ఏమీ లేదు ఇక్కడ. ఆయన ఎలా చేయమంటే అలాగా, ఆయన చేతిలో ఒక మట్టి ముద్దలాగా అయిపోయి ఆయనకి ఏ విధమైన షేప్ ఇచ్చినా సరే మారు మాట్లాడకుండా ఓకే ఓకే అంతే.
ఆయన ఆదేశాలను 100% విధేయతతో పాటించడానికి సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్తి బాధ్యత ఆయనే వహిస్తాడు. ఎందుకు ఇలా చెయ్యాలి మనం అంటే, భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసిన వాడే. మనకి గతం తెలుసు, వర్తమానంలో ఇప్పుడున్న పరిస్థితి తెలుసు, నెక్స్ట్ మూమెంట్ ఏమవుద్దో తెలియదు. సో ఆయన దృష్టి మొత్తం సారించి చూస్తాడు. నీ ఆత్మ ప్రయాణంలో ఏది చేస్తే మంచిదో ఆయనకి తెలుసు, ఏది చేస్తే నువ్వు త్వరగా గమ్యం చేరతావో ఆయనకి తెలుసు. అన్నీ తెలిసినవాడు ఆయన, ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో తెలిసినవాడు ఆయన. కాబట్టి ఆ గడ్డం గీసే మంగలి ఎలాగైతే తనకు అనుకూలమైన విధంగా గడ్డాన్ని మొహాన్ని తిప్పుకుంటాడో, అలాగా అవతారుడు కూడా తనను నమ్ముకుని సర్వార్పణైనటువంటి ప్రేమికుని జీవితాన్ని మలుస్తాడు. ముని మాత్రమే తన పంజరం నుండి విడిపించగలడు అనే దృఢ విశ్వాసాన్ని చిలుక ఏ విధంగా కలిగి ఉందో, అదే విధంగా మానవుడు కూడా అవతారుని పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం అంటున్నారు. ఎప్పుడు నమ్ముతావు నువ్వు? నీ గడ్డాన్ని నీ అతని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు తిప్పనిస్తావు? వాడు ప్రొఫెషనల్, హెయిర్ కట్ బాగా చేయగలడు, గడ్డం బాగా చేయగలడు, వాడు షాప్ పెట్టుకున్నాడు అక్కడ. నువ్వు నమ్మితేనే కదా. ఎవరో రోడ్డును పోయేవాడు నీ గడ్డంకి ఇస్తానంటే నువ్వు ఇచ్చేవు కదా నీ గడ్డాన్ని. ప్రొఫెషనల్ అయితేనే ఇస్తావు, నీకు ఆ నమ్మకం కుదిరితేనే చేస్తావు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ముని పంజరం నుండి విడుదల చేస్తాను, నీకు స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్తానని చెప్పినప్పుడు అది నమ్మింది. ఆ చిలుక అతన్ని విశ్వసించింది. అటువంటి దృఢ విశ్వాసం నీకు అవతారిని పట్ల ఉండాలి. అది ఉండడం చాలా ప్రధానం. ఈయన ఏం చేసినా నా మంచి కొరకే అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అయితే విశ్వాసం సగం సగం పనికిరాదని ముందే చెప్పుకున్నాం కదా. అది ఎలా ఉండాలంటే బాబా చెప్తున్నారు, రాయి వంటి దృఢ విశ్వాసం, చెక్కు చెదరకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసంలో అస్సలు ఊగిసలాట ఉండకూడదు. అలాంటి విశ్వాసం మీకు కానీ ఉంటే మీరు ఎప్పటికీ నా పాదాలు విడిచిపెట్టే అవకాశమే రాదు. మిన్ను విరిగి మీద పడినా కూడా నా పట్ల ఉన్న విశ్వాసంలో చలనము ఉండదు అని బాబా చెప్తున్నారు. విశ్వాసానికి దృఢ విశ్వాసానికి మధ్య గల వ్యత్యాసం మనం తెలుసుకోవాలంటే ఒక ఉదంతం బాబా ఉండగా జరిగింది ఒకటి చూద్దాం. బాబా మేరాబాద్లో ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, మేరాబాద్లో ఎప్పుడు నీటి కొరత ఉండేది. ప్రస్తుతం అయితే బాబా దయ వలన నీటి కొరత లేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా నీళ్లు చాలా బహు కష్టం, కొరత ఉంది. ఈ మండలి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కదా. అక్కడ ఉన్న బావి ఒకటి ఉంది, మనం ఇప్పటికీ కొండ ఎక్కుతూ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. ఆ బావిలో నీళ్లు వాళ్ళకి మాత్రమే సరిపోతూ ఉండేవి. రాను రాను క్లినిక్లు, పాఠశాలలు, ధర్మశాలలు మొదలుపెట్టిన కారణంగా ఇంకొంచెం నీరు అవసరమైంది. అంతే కదా, ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తామంటే నీళ్లు కావాలి కదా. మండలి వాళ్ళు ఏం చెప్పారు, బాబా మనకి ఈ బావి సరిపోవట్లేదు, ఇంకొక బావి తవ్వాలి. సరే బాబా తవ్వండి. ఎన్ని బావిలు తవ్వినా, ఎంత లోతుకు వెళ్ళినా నీళ్లు మాత్రం పడేవి కాదు. అప్పుడు బాబా సరే ఇంక ఆపేసేయండి, ఇంక తవ్వకండి అనేవాడు. తవ్వకాలు ఆపేసేవాడు. నీళ్ళు రాకపోతే ఎందుకు ఇంక తవ్వడం, ఇంక ఇక్కడతో మర్చిపోయింది అని బాబా ఫుల్ స్టాప్ పెట్టేసేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఆ మేరాబాద్ సమీపంలో ఉన్న ఒక రైతు బాబా సహాయం కోరుతూ వచ్చాడు. అతను ఏం చెప్పాడు, బాబా నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి పొలంలో బావి తవ్వాను, నీరు చొక్క పడలేదు, పొలాన్ని కూడా తాకట్టు పెట్టాను, మీరే నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించాలి, లేకపోతే చావు తప్ప నాకు ఇంకా ఏమీ శరణ్యం లేదు అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నారు, బావి తవ్వుతున్నావు కదా, నువ్వు తవ్వావు కదా, ఇంకొక 6 అడుగులు 5 అడుగులు
లోపలికి తవ్వు, తప్పకుండా నీళ్లు వస్తాయి అన్నారు. అప్పటికే చాలా లోతుగా వెళ్ళాడట ఈ రైతు. పడతాయంటారా అనేటువంటి అపనమ్మకం ఉన్నప్పటికీ, సరే నిండా మునిగిన వాడికి సెలవుటి, ఇంత ఖర్చు పెట్టాను, మరో 5 అడుగులే కదా, మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా 5 అడుగులు తవ్వి చూస్తాను అన్నాడు. అతను వెళ్ళిపోయి బాబా చెప్పినట్లే ఇంకొక 5 అడుగులు వెళ్ళాడు. నీరు పడింది. అతని ఆనందానికి హద్దులు లేవు. చాలా సంబరపడిపోయాడు. మొత్తం వాళ్ళ జనాన్నంతా వేసుకుని బాబా దగ్గరికి పూలదండలు, మిఠాయిలు అన్నీ పట్టుకుని వచ్చేసాడు. ఇంకా బాబా తనను రక్షించినందుకు, తన కుటుంబాన్ని రక్షించినందుకు కృతజ్ఞతలు తెప్పుకుంటూ ఇవన్నీ సమర్పించుకుని ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. బాబా ఆ మండలి వాడికి నా మాట మీద ఎంత విశ్వాసం ఉంది అని ఎన్నోసార్లు అన్నారట. నేను ఎలాంటి అద్భుతాలు చేయనని మీకు తెలుసు కదా, అయితే అతని విశ్వాసమే బావిలో నీరు పడేలా చేసింది అన్నారు. అతని విశ్వాసాన్ని బాబా మెచ్చుకోవడం మండలి వాళ్ళకి కొంచెం బాధ కలిగించింది. వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకున్నారు, ఆ రైతు కన్నా ఎక్కువ శ్రమించి ఎంతో లోతుగా తవ్వినా నీరు పడలేదు, పైగా ఆ రైతుకు తనపై గల విశ్వాసం వల్లే అద్భుతం జరిగిందంటూ బాబా అంటున్నారు. రుస్తుం కొంచెం కోపం వచ్చింది కూడా. ఏమిటి అన్యాయం బాబా, మేమేం తప్పు చేసామని మాకు నీళ్ళు పడకుండా చేశారు అన్నాడు. అది అన్నగారు. బాబా రుస్తుంతో, నేనేమి చేయలేదు, నా పట్ల అతనికి ఉన్న విశ్వాసమే అతనికి నీరిచ్చింది. ఆ రైతుకి నీరు వచ్చిందంటే అతడు నేను చెప్పిన మాట మీద విశ్వాసం కొద్దీ చేశాడు కాబట్టి వచ్చింది అంటే రుస్తుము రయ్యమని. అంటే మాకు విశ్వాసం లేదా, మా సర్వస్వం మీ పాదాల దగ్గర సమర్పించుకుని ఇన్నేళ్ళుగా మీతో ఉంటున్నాం కదా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా భరిస్తూ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నాం కదా, మాకు మీ పట్ల విశ్వాసం లేకపోతే మేము మీతో ఉండి ఏమిటి ప్రయోజనం బాబా అన్నాడు. బాబా నవ్వుతూ అతనితోటి ఏమన్నారు, ఆ రైతుకు నా మీద విశ్వాసం ఉన్నది నిజమే, కానీ నీరు పడకపోతే అతనికి నా ఎడల విశ్వాసం పూర్తిగా లేకుండా పోయేది. అది తుమ్మితే ఊడిపోయి ముక్కు. నీరు పడలేదంటే నా మీద విశ్వాసం తుడిచిపెట్టిపోయేది. అంటే అతని విశ్వాసం పరిస్థితులకు అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. నీరు పడితే నన్ను విశ్వసించాడు. నీరు పడిన కారణంగా నా మీద విశ్వాసం వచ్చింది అతనికి. ఆ మాట మీద నమ్మకం కొద్దీ చేశాడు. పరిస్థితులు అనుకూలించాయి కాబట్టి. పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఆ విశ్వాసం బలహీనమైపోయి నీళ్ళు పడలేదనుకోండి, ఇలాగ నా దగ్గరికి ఊరేగింపుగా వచ్చి ఉండేవాడా. ఒకవేళ బావిలో నీరు పడి ఉండకపోతే అతను నన్ను నిందించేవాడు. అనవసరంగా వెళ్ళాం బాబా దగ్గరికి, నీరు పడలేదు, 5 అడుగులు వెళ్ళడానికి బోడని డబ్బు వచ్చింది అనుకుని ఉండేవాడు. భగవంతుడిగా నన్ను అంగీకరించేవాడు కాదు. మీరు నీటి కోసం నా దగ్గర రాలేదు కదా బాబా చెప్తున్నాడు. వాడు నీళ్ళ కోసం వచ్చాడు, నీళ్ళు వచ్చాయి కాబట్టి నన్ను నమ్మాడు. మీరు నీళ్ళ కోసం వచ్చారా? మీ గమ్యం వేరు కదా. నా కోసం నా దగ్గరకు వచ్చారు. మీరు ఎవరి కోసం వచ్చారు? నా గురించి వచ్చారు. నేను కావాలని నా దగ్గర ఉన్నారు. ఆ రైతుకున్న విశ్వాసం సాధారణ విశ్వాసం, మీది దృఢ విశ్వాసం. అది చెలించిపోయే విశ్వాసం ఆ రైతుది. నీళ్ళు వచ్చాయి కాబట్టి విశ్వాసం కలిగింది, నీరు లేకపోతే ఆ విశ్వాసం తుడిచిపెట్టుకుపోయేది. పెను తుఫాను వచ్చి కుంభవృష్టి కురిసిన, మండుటెండైన, వరదలు ముంచెత్తిన, ఎవరైనా పూలు జల్లినా లేక ఉమ్మి వేసిన ఏమాత్రం ప్రభావితం కాకుండా, కొంచెం కూడా చలించకుండా నిబ్బరంగా నిలబడి ఉండగలిగే రాయి వంటి దృఢమైన చెక్కు చెదరని విశ్వాసం నాపై మీకుంది. అది ఇంపార్టెంట్. బాబా చెప్తున్నారు, ఏది ఏమైపోయినా సరే, ఎండ మండిపోయినా, కుంభవృష్టి కురిసినా, వరదలు ముంచెత్తినా, ఏవైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని నిందించినా పొగిడినా ఏం చేసినా మీ విశ్వాసంలో మార్పు అనేది ఉండదు. ఎందుకని? మీరు నేను కావాలని నా దగ్గరికి వచ్చారు, ఆ రైతు నీరు కావాలని నా దగ్గరికి వచ్చారు. సో విశ్వాసానికి, దృఢ విశ్వాసానికి బోలెడంత తేడా ఉంది అని బాబా చెప్తున్నారు.
అట్టి విశ్వాసం పరిస్థితులు అనుకూలించినా లేక ప్రతికూలంగా ఉన్నా దాంతో సంబంధం లేకుండా నా నిజ స్వరూపాన్ని మీరు కనుగొనే వరకు మిమ్మల్ని నిరాటంకంగా ముందుకు తీసుకెళ్ళిపోయి మీ విశ్వాసం గమ్యం చేరే వరకు అలాగే ఉంటుంది. అదే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ విశ్వాసమే మిమ్మల్ని గమ్యం చేరుతుంది. అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇది కేవలం నా అనుగ్రహం వల్ల మీకు లభించిన బహుమానం. చూసారా, నన్ను పట్టుకుని ఉన్న మూల నా అనుగ్రహం మీ మీద ఉంది, అందుకని ఇలా జరుగుతుంది. ఇబ్బందులు ఇక్కట్లు అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడం. సర్వము నాలో దాగి ఉంది, నన్ను పొందిన వారు సర్వాన్ని పొందినట్లే. చూసారా, ఆ అయాజు కథలాగా. అయాజు అనే బానిస కథ మనకు తెలుసు కదా. అయాజు ఒకసారి ఆ మహారాజు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎవరేమి కోరుకున్నా సరే వారికి అది ఇచ్చేసేస్తాను, వారి సొంతం అయిపోతుంది అన్నాడు. అందరూ రకరకాలుగా కోరుకున్నారు. అయాజు ఏం చేశాడు? రాజుగారి భుజం మీద చేయేశాడు. ఇదేమిటయ్యా, నువ్వేమీ కోరుకోకుండా నా మీద చేయేసావని రాజుగారు అడిగితే, మిమ్మల్ని పొందితే సమస్తము నాదే అయిపోతుంది. మిమ్మల్ని పొందితే సమస్తం, మీకు చెందిన సమస్తము నాదే అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. సర్వము నాలో దాగి ఉంది, నన్ను పొందిన వారు సర్వాన్ని పొందినట్లే లెక్క. అంతే కదండి. బాబా మాటల్లో అర్థం భౌతిక ప్రయోజనం లేదా ఆధ్యాత్మిక ప్రయోజనం మాత్రమే ఆశించి ఆయనను విశ్వసిస్తే అవి మాత్రమే దక్కుతాయి. నీళ్ళు కోరుకున్నాడు కాబట్టి నీళ్ళు ఒకటి వచ్చారు. నీవు నా నిజస్వరూపాన్ని చూడాలనుకుని కదా, నా కోసం కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీకు ఆ ఉన్నతమైనటువంటి స్థితి దక్కుతుంది, సొంతం అవుతుంది. ఆయన కనుగొనాలి అంటే దృఢ విశ్వాసం కలిగి ఉన్న వారికి సమస్తము లభిస్తుంది. ఆ సర్వంలో శాశ్వత స్వేచ్ఛ కూడా ఇమిడి ఉంటుంది. అది ఆ సర్వంలో ఏముంది? ఈ మాయా జంజాటం నుండి స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి జన్మ మరణ శృంఖలాల నుండి, మాయా బంధనాల నుండి, సంస్కార బంధనాల నుండి స్వేచ్ఛను పొందాలంటే మన ప్రీతం బాబాయిల దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయనకి 100% విధేయత చూపుతూ జీవించాలి. అయితే ఈ విధేయత కూడా దృఢ విశ్వాసంలాగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఎలాంటి విధేయత ఉండాలి? తిరుగులేని విధేయత ఉండాలి. ఆ తిరుగులేని విధేయత అంటే మళ్ళా మనం కళ్యాణ్ కథ చెప్పుకోవచ్చు. గురువు దగ్గర ఉండేటువంటి కళ్యాణ్ అందరికంటే కూడా ఎక్కువగా విధేయత కనపరుస్తూ ఉండేవాడు. మిగిలిన శిష్యులు అతన్ని చూసి ఈర్ష్య చెందుతారు. వారందరికీ కూడా ఆ కళ్యాణ్ యొక్క విధేయతలోని ఆ లోతైనటువంటి విశ్వాసాన్ని, లోతైనటువంటి విధేయతని చూపించడానికి ఆయన మోకాలికి ఒక మామిడి పండు కట్టుకోవడం. గురువు వాళ్ళు ఆ రోజుల్లో గురుకులాల్లో సమస్తము గురువు గారికి శిష్యులే చేస్తూ ఉండేవారు. కట్టెలు, వంట కొరకు కట్టెలు తీసుకొచ్చిన తర్వాత గురువుగారు మంచం మీద ఉండడం, బాధతో మూలుగుతూ ఉండడం. అప్పుడు శిష్యులకి చెప్తారు, నాకు ఇలాగా ఇక్కడ ఒక పుండు అయింది, ఆ పుండు నా ప్రాణానికి హాని కలిగించవచ్చు, విషపూరితమైనటువంటిది ఇది. ఎవరైనా ఈ విషయాన్ని నోటితో పీలిస్తే నేను జీవిస్తాను, కానీ పీల్చిన వాడు చనిపోతాడు అని చెప్తారు. ప్రాణం అంటే తీపి కదా. అందరూ వెనక్కి జరుగుతారు. కళ్యాణ్ మాత్రం వచ్చి ఆ పుండుని పీల్చడం మొదలు పెడితే అతని నోటికి తీయటి మామిడి పండు రసం వస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు ఇతని విధేయత ఎంత గొప్పదో. ఈవెన్ మెహరా ఎంత పర్టికులర్గా మెటికులస్గా ఉండేదంటే బాబాకు విధేయత కనపరచడం మనకు తెలిసిన మెహరా. బాబా ఒకసారి అన్నారట, నీవు ఎప్పుడూ చిరిగిపోయిన బట్టలు వేసుకోకు. మహారాణి ఆవిడ ప్రతిసారి కూడా ఏదైనా కట్టుకునే ముందు దానికి ఏమైనా కన్నాలు ఉన్నాయా అని ఆవిడ వెలుగులో చూసి మరీ వేసుకునేది. అంత ఓకే 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 బాబా ఏది చెబితే అది. బాబా చేతిలో మౌల్డ్ అయిపోయారు వాళ్ళంతా కూడా. విధేయత అంటే అలా ఉండాలి, 100% విధేయత. బాబా చెప్పారు ఆవిడ విధేయత ఎలాంటిదట,
నీ ప్రాణాలు విడిచిపెట్టుంటే అక్కడికక్కడే ఆవిడ పడిపోయి చచ్చిపోద్దట. అంత లోతైనటువంటి విధేయత, అంత తిరుగులేనటువంటి విధేయత ఆవిడకు ఉండేది. ఒక సాధకుడు ఉండేవాడు బయాజిద్ అని. అతడికి కలలో భగవంతుడు కనిపించి ఫలానా చెట్టు కింద కూర్చో కదలకు అని చెప్పాడు. అంతే, నిద్ర లేచిన తర్వాత వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్న అతన్ని ఎవరు గదిరించలేకపోయారు. రాజు భటుల్ని పంపిస్తాడు, కదలడం లేదంటే నిలువుగా కోసేయండి అన్నాడు. అందుకైనా సిద్ధపడిపోయాడు, కానీ ఆ చెట్టు నుండి అతను కదలడానికి ఇష్టపడలేదు. కలలోనే భగవంతుడు చెబితే, బాబా చెప్పిన కథలు ఇవన్నీ, కలలోనే భగవంతుడు అలా ఆదేశిస్తే నువ్వు అంత విధేయత కనపరిచిన బయాజిద్, మనం బాబా స్వయంగా ఆయన మండలి వాళ్ళకి లేదా ప్రేమికులకి ఇలా చెయ్యండి మీరు అని చెప్పినప్పుడు ఎంతలాగా విధేయత కనపరచాలి. స్వయంగా బాబా చెప్పినప్పుడు, అవతారం సాక్షాత్తు భగవంతుడు ఇలా చెయ్యండి మీరు అని చెప్పినాడు. ఎన్నో ఉదంతాలు మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు విధేయత గురించి, దృఢ విశ్వాసం గురించి. సమయం అయింది, ఇక్కడితోటి ఈవేళ ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా గౌరీ. విధేయత గురించి, దృఢ విశ్వాసం గురించి చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. జై బాబా. స్వేచ్ఛ గురించి అపక్షకత మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మరొకసారి మననం చేసుకునే అవకాశం దొరికింది. అన్నిటికీ జై బాబా. చక్కటి విషయాన్ని తెలిపారు ఈరోజు. జై బాబా. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడండి మీరు. ఆనంద్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకోండి ఆనంద్ కుమార్ గారు. పుష్ప, నువ్వు పాడేసి ఒక పాట. జై బాబా అక్క. జై బాబా అమ్మ. సరే సరే, మీరు పాడండి అమ్మా, పాడండి, నెక్స్ట్ పాట. పాడండి పాడండి. అరే స్టార్ట్ చేసా, పాడమ్మా, నేను నెక్స్ట్ పాడతాను. అవతార్ మెహర్ బాబా की जय. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగణ గునుమా హృదయాంజలి నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాయని మెరుపు శాశ్వతముగా నిమ్మదయానిది గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగణ గునుమా హృదయాంజలి నిధులకు నిధివము పెన్నిది నీవే అన్నిటికన్నా నీవే ఉన్నది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిది గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగణ గునుమా హృదయాంజలి నీ కృపలేనిదే నిన్ను గనలే ఆకలి గున్న ఆతుల రీతిని సతతము విలపింతురా కరుణను
బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. జై బాబా. ఉమక్క జై బాబా. జై బాబా పుష్ప, చక్కటి బాబ్జీ పాట పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు మీరు పాడు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. అనుదినమున ప్రతిక్షణమున మెహరనుటే మేలోయి. అనుదినమున ప్రతిక్షణమున మెహరనుటే మేలోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ఏమున్నది తనువులోన తరచి చూడు రంధ్రములే. శాశ్వతమా అనుకుంటే 3 నాళ్ళ ముచ్చటయే. దేవునికై తనువు త్యాగమునరిస్తే ఎంతోయి. దేవునికై తనువు త్యాగమునరిస్తే ఎంతోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. మనసున్నది మనిషినెప్పుడు తన బాటలో నడిపించగా. సంస్కారపు పేటికయే కర్మ ఫలములందించగా. మనసు దైవ పరము చేయు సామర్థ్యము కరువైతే. మనసు దైవ పరము చేయు సామర్థ్యము కరువైతే. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ధనమేర మానవులను నడిపించే ఇంధనము. ధనమా దైవము అంటే ధనము కోరు దౌర్భాగ్యము. మనిషి కన్న మనీ విలువ మిన్నయైన తరుణములో. మనిషి కన్న మనీ విలువ మిన్నయైన తరుణములో. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మెహరు స్మరణ స్ఫురణైతే. ప్రాణము ప్రాణేశ్వరునకు భేదమసలు లేకుంటే. ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మెహరు స్మరణ స్ఫురణైతే. ప్రాణము ప్రాణేశ్వరునకు భేదమసలు లేకుంటే. మెహరు మెహరు శ్రీధ్వనితో జీవుడు దేవుడు కాడా. మెహరు మెహరు శ్రీధ్వనితో జీవుడు దేవుడు కాడా. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. అనుదినమున ప్రతిక్షణమున మెహరనుటే మేలోయి. అనుదినమున ప్రతిక్షణమున మెహరనుటే మేలోయి. తను మన ధన మానములను త్యజిస్తే చాలదోయి. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ ఉమారాణి గారు. థ్యాంక్ యూ అమ్మ. జై బాబా ఆనంద్ కుమార్ గారు, చక్కటి అర్థం ఉన్న పాట పాడారు. నిజంగా శ్రీనివాసరావు గారు రాసినటువంటి ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యము. అది మీ నోటి ద్వారా మీ ద్వారా మేము వినే భాగ్యం మాకు కలిగింది. కొత్త కొత్త పాటలు వింటూ ఉంటాము మీ ద్వారా.
మీకు ధన్యవాదాలు. ఇలాగే ఎప్పుడు పాడి మమ్మల్ని ఆనందింపజేయండి. జై బాబా. ఇప్పుడు జై పద్మావతి బాబా. గారు ఒక పాట, జై బాబా, పద్మావతి గారు ఒక పాట పాడాలి. తర్వాత రజని రెడీగా ఉండాలి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెగరంటాము, ఎంతో ఆనందం పొంది అంత నీవంటాము. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెగరంటాము, అంత ఎంతో ఆనందం పొంది అంత నీవంటాము. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. వాస్తవమున భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. వాస్తవమున భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. మేలు కొలప వచ్చెనేటి రూపం మెహరు బాబాయే మోహన రూపం. మేలు కొలప వచ్చెనేటి రూపం మెహరు బాబాయే మోహన రూపం సుందర రూపం. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మైపరిచిపోతాము. నీ ముందు మేముంటే మము మేము మరిచాము, మెహరు మెహరంటుంటే మైమరిచిపోతాము. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. బాబాకి ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. పద్మావతి గారు చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రజని ఒక పాట పాడవలసింది, తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. ఉమారాణి గారు. జై అందరికీ జై బాబా. అవతార్ మెహే బాబాకి జై. వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా, తన ప్రేమ జల్లు మన పైన జల్లే, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను, మనలో చేరి మనలో
మెలగి మౌనముగా తెల్పెను. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా, వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుతమేతనియే, ఇతరులలోని లోపములంచక నీలో పెంచనియే. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా, వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. అంతట తాను అణువణువునను అమరిన జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుమా. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా, వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఉమారాణి గారు. జై బాబా. రజని చక్కటి పాట పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారు ఒక పాట పాడాలి. జై బాబా. టైం అవుతుంది కాబట్టి చిన్న పాట. జై బాబమ్మ. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय బాబా. తనివి తీరగా మన కరువు తీరగా, తనివి తీరగా మన కరువు తీరగా, మెహరు నామ సుధను గ్రోలి, మెహరు నామ ప్రేమ గ్రోలి, మురిసిపోదమా ఇహము మరచిపోదమా. తనివి తీరగా కరువు తీరగా, అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన, అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన, అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన, అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన, అనుభవించి పరవశించి, అనుభవించి పరవశించి, మనుటయే పరమానందము, మనుటయే బ్రహ్మానందము, తనివి తీరగా
మన కరువు తీరగా నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు తలపు క్షణము క్షణము మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మెహరు సాన్నిధ్యము చేరు మెహరు సాన్నిధ్యము తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమా ఇహము మరచిపోదమా తనివి తీరగా మన కరువు తీరగా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా తుమరాని. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా చక్కటి పాట పాడి వినిపించారు. మీకు ధన్యవాదములు. జై బాబా. ఇప్పుడు మనము ఇంకా టైం అయింది కాబట్టి ప్రేయర్స్ లోకి వెళ్దాము. ముందు తేజేశ్వర గారు మీరు పర్వతి గారు ప్రేయర్ చేయండి. సుబ్బారావు గారు పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము బాలరాజు గారు హారతి ఇస్తారు. జయశ్రీ గారు నామం చేస్తారు. జై బాబా అండి. తేజేశ్వరరావు గారు. अवतार मेहर बाबा की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరినో చూడజాలదు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములోనున్నావు, ముల్లోకముల కావలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహూర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు, ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. విజయలక్ష్మి గారు మీరు పశ్చాత్తాప ప్రార్థన చేయండి. విజయలక్ష్మి. జై బాబా. విజయలక్ష్మి అన్మ్యూట్ చేసుకోండి.
చెప్పండి జై బాబా. పశ్చాత్తాప ప్రార్థన చేయండి. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओम परब्रह्म परमात्मा क्या is done la ilaha illallah. Oh God, Father in heaven, పరమ దయానిధివగు ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికిందరాని పలికిన ప్రతి మాటకును, చేసిందరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను పల్లగా కూర్చిన మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలగడం వల్ల మేము కోరిన ప్రతి కోరికను మిగిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేస్తున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొంచున్నాము. ప్రియమవు చెప్పానండి. ప్రియతమ దైవమా చెప్పండి. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమవునంత అర్హత గల వాడనంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు సహాయము చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా ఇవ్వకుండానట్లు మాకందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి అమ్మగారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనకి జయశ్రీ గారు ఒక 2 నిమిషాల నామము, బాలరాజు గారు 2 నిమిషాల నామము, సుబ్బారావు గారు హారతికి రెడీగా ఉంటారు. अवतार मेहर बाबा की जय. हरे मेहरू हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. हरे मेहरू 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 हरे हरे. हरे बाबा मेहरू बाबा हरे हरे. मेहरू बाबा हरे हरे. मेहरू बाबा हरे हरे. अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా. ఉమారాణి గారు. జై బాబా. జయశ్రీ గారు. జై బాబా. బాలరాజు గారు మీరు 1 నిమిషం నామం చేయండి.
अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి జై బాబా బాలరాజు, థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు అందరం కూడా ఒక నిమిషము మౌనంగా బాబాని ధ్యానించుకుందాము మన మనసులో. ఆ తర్వాత సుబ్బారావు గారు హారతికి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. సుబ్బారావు గారు హారతి ఇవ్వండి బాబాకి. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ प्रेम दीपमय हिये जलाओ निबिड़ अंधेरा मिटता पाओ प्रेम दीपमय हिये जलाओ निबिड़ अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम ही चढ़ाओ अपना सब कुछ तुम ही चढ़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारे बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणाकर लीलाधारी हे करुणाकर लीलाधारी तुम करुणा बरसाओ मेरे प्रभु आरती अपनाओ मेरे प्रभु आरती अपनाओ बन आरती जीवन मेरा बन आरती जीवन मेरा आदि अंत का लय हो गया आदि अंत का लय हो गया खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में जाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन
नमो ब्रह्माओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा అండి. జై బాబా సుబ్బారావు గారు. బాబాకి జై బాబా. చక్కటి హారతితోటి ఈ ప్రోగ్రామ్ మంది ఈరోజు